హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తెలియాలి కదా. అందుకని కామెంట్ బాక్స్లోకి వచ్చేసి చిన్న కామెంట్ అయితే చేయండి. అయితే ఈ వ్లాగ్ అనేది చాలా లేట్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. లేట్ అంటే నాన్న వాళ్ళకి ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. సో అప్లోడ్ చేయలేదు, ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే స్కూల్ నుంచి కాల్ వచ్చిందనమాట. అదే ఫీజు ఉంటుంది కదా, లాస్ట్ ఫీజు అయితే కట్టలేదు. ఇంకా మేడం వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఇంకా కట్టడానికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ స్కూల్ కాడికి వెళ్ళిపోయి ఇంకా ఆడ ఫీజు కట్టేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మేము బంగారు షాప్లో అయితే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఈ నెలలోనే మా తమ్ముంది పెళ్ళి ఉందన్నమాట. అంటే తమ్ముడు అంటే సొంతం, నాకు తమ్ముడేం కాదు, మా అత్తమ్మ ఉంది కదా, మా అత్తమ్మ వాళ్ళ సొంతం అన్నయ్య వాళ్ళ కొడుకు అనమాట. తనకి ఇంకా పెళ్ళి ఉంది కాబట్టి ఏదైనా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాం. ఫస్ట్ ఏమనుకున్నామంటే డ్రెస్సింగ్ టేబుల్ అనుకున్నాము. కాకపోతే అది మళ్ళీ మా ఆయన ఉండి వద్దులే అది అని చెప్పిండు అనమాట. తర్వాత ఇక బంగారు తీసుకుందాం అనుకున్నాము, అంటే ఉంగరం తీసుకుందామని అనుకున్నాము. కాకపోతే స్కూల్ కాడికే వెళ్ళిపోయాము కదా ఇందాక, అక్కడ ఫీజు కట్టేసినాం అనమాట. సో డబ్బులు కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇక వెండి తీసుకుంటున్నాం అనమాట. వెండిది అది బ్రాస్లెట్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా సెలెక్షన్ అయితే కాలేదు. ఇక నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఈ షాప్ ఓనర్ గారు మా ఊరికి కొద్దిగా తెలిసిన వారు అనమాట. అంటే మా ఆయనతో మాట్లాడుతుండు, ఇట్లా మా ఆయన మీ ఊర్లే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేసరికి ఇంకా మా ఆయన ఇంకా మేము ఇంకా నవ్వుకుంటా అదే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సో సెలెక్షన్ అయితే అయిపోయింది, అక్కడ నుంచి వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అదే ఫీజు మొత్తం కట్టిన తర్వాత మళ్ళీ బంగారు షాప్కి వెళ్ళి బ్రాస్లెట్ తీసుకున్నాం కదా. అది తీసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా డబ్బులు అయితే మిగిలి ఉండే అనమాట. డబ్బులు మిగిలి ఉంటే వీళ్ళకి నాన్న వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలంటే షూ లేవన్నమాట. గ్రాండ్గా షూలు ఇంతకుముందు తీసుకున్నాయి, మొత్తం పాడైపోయినాయి. ఇక మళ్ళీ ఇంకా ఎలాగో డబ్బులు ఉన్నాయి కదా తీసుకుందాంలే అని చెప్పి మా ఆయన అనేసరికి మళ్ళీ అక్కడ షూ షాప్కి వెళ్ళేసి ఇద్దరికి షూలు అయితే తీసుకున్నాం అనమాట. సో ఇద్దరికి కలిపి 1500 1000 అయ్యింది. దీనికి మ్యాక్సిమం ఇప్పుడైతే గుర్తుకు లేదు, ఎందుకంటే లేట్ అయింది కదా వ్లాగు. ఇక నాకు అంతగా గుర్తుకు లేదనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు కదా, స్కూల్ కానీ మేము ఫీజు కట్టేసి వచ్చేసాము. ఇంకా వాళ్ళకి తెలియదు అనమాట మేము షూ తీసుకున్నామని చెప్పి. సెలెక్షన్ అయితే నేనే చేసేసాను. ఇక మా ఆయన ఇంకా బాగుందిలే అని చెప్పిండు అనమాట. సో మమ్మీ అయితే నాకు మస్తు నచ్చినాయి, అంటే పింక్ కలర్ షూ తీసుకున్నాను. దానికి పింక్ కలర్ అదే డ్రెస్ అయితే ఉందన్నమాట. తనకి జీన్స్ ప్యాంట్ అయితే తీసుకోవాలి, అట్లా సెలెక్షన్ చేసుకున్నాను. జీన్స్ ప్యాంటు ఆన్లైన్లోనన్నా లేకపోతే దగ్గరలో షాప్లో ఎక్కడన్నా దొరికితే తీసుకుందామని చెప్పి అట్లా తీసుకున్నాను అనమాట. నాన్నగాని కూడా బాగున్నది, మస్తు బాగున్నాయి అనమాట. అవన్నీ ఏంటంటే మనకి నచ్చలేదన్నమాట. అంటే ఏమైందంటే నాన్నగారికి ఇంకా మమ్మీకి కూడా సేమ్ ఇద్దరికి పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. అంటే ఇంతకుముందు మేము షూ తీసుకున్నాం అనమాట. మనకి ఉన్నాయి, వీలైతే ఒక వ్లాగ్లో అయితే చూపిస్తాను. సైజ్ అనేది చిన్నగా అయిపోయినా అనమాట. అవి ఖరాబ్ కూడా కాలేదు, అట్లే ఉండిపోయినాయి. అదేంటంటే నాన్నగాడు పొడుగు వెళ్ళిపోతుండు. ఇక అవి తీసుకునే వల్ల ఒక 5 months అట్లా మర్చిపోయి అలాగే దాపెట్టేసామనుకో అవి ఇంకా పనికి రావు అనమాట. మనకు అసలు కాలైతే ఆ షూలకైతే పట్టట్లేదు. అట్లా అని చెప్పి నేను ఏం చేశానంటే ఎలాగో పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఒక 1 year అయినా తొడుగుతారు కదా, అప్పుడోసారి ఇప్పుడోసారి అని చెప్పి నేను పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. పెద్ద సైజ్ అంటే మ్యాక్సిమం ఒక 1/2 inch డిఫరెంట్ ఉంటుంది అనమాట, అంటే లూజ్ ఉంటుంది. అట్లా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇక మమ్మీకి కూడా చాలా లూజ్ ఉన్నాయి అవి, అట్లా అని చెప్పి తీసుకున్నాను. నాన్నగాని కూడా 1/2 inch లూజ్ ఉంటుంది అనమాట. అట్లా అని చెప్పి నేను తీసుకుంటే మా నాన్నగాడు ఇంకా వాళ్ళ డాడీ ఏమన్నాడంటే అవి పెద్దగా కొడుతున్నవి, నాన్నగానికి సరిపోతావో లేవో, పెద్ద సైజ్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అట్లా, నేను ఇప్పట్లో వేసుకుంటారని నేను తీసుకుంటే నువ్వేమో దాపెట్టడానికి
అని పెద్ద సైజు తీసుకున్నావు, వాడేమో ముఖం మార్చుకున్నాడు, నువ్వెందుకు తీసుకున్నావు అని మా ఆయన అన్నాడు అనమాట. సో ఇంకా అదే గట్టి పట్టేసుకున్నాడు వాడు. లేదు కన్నయ్య, ఒక 1 year వరకు తొడుగు, బాగుంటుంది, షూలు మంచిగా ఉన్నవి అని అడుక్కుంటే కూడా వినట్లేదు అనమాట. అంటే మా నాన్నగానికి మన ముందర మనం ఏం చెప్పాలంటే మంచిగా తీసుకున్నాం అనుకో, మేమిద్దరం మంచిగా చెప్పాలన్నమాట. నేను కానీ మా ఆయన కానీ బాగున్నాయి కన్నయ్య వేసుకో అని చెప్పాలన్నమాట. సో బాగాలేదంటే ఇద్దరు, మా మమ్మీ కూడా, మమ్మీ ఏదైనా డ్రెస్ తీసుకున్నా సరే, మమ్మీ అది బాగాలేదు మమ్మీ, మంచిగా కుడతలేదు నీకు అన్నాం అనుకో ఇంక వేసుకోదన్నమాట. సో మా నాన్నగాడు కూడా అంతే, వాళ్ళ డాడీ ఇట్లా అన్నాడు కదా, నానే బాగాలేవు అవి, పెద్దగా ఉన్న సైజు, చిన్న సైజు తీసుకుందాం, రిటర్న్ పెడదాము అని చెప్పిండు అనమాట. అంటే షాపు ఆయన కూడా మేము అడిగి వచ్చేసాము, అంటే పిల్లలు లేకుండా వెళ్ళాము కదా, ఒకవేళ పెద్ద సైజు అయినా కూడా మళ్ళీ తీసుకొని వస్తాము అని అనేసరికి అదే షాపు ఓనర్ కూడా సరే అన్న తీసుకొని రా, రిటర్న్ ఇస్తాము అని చెప్పిండు అనమాట. మా ఆయన ఒకవేళ సరిపోకపోతే తీసుకొని రిటర్న్ ఇస్తాంలే అనుకొని అట్లా మా నాన్నగారికి చెప్పిండు అనమాట. ఇంకా షాప్ ఓనర్కి ఎలాగో చెప్పాను కదా, అవి ఇచ్చేసి వేరేవైతే తెస్తానులే నాని అని చెప్పిండు అనమాట. సో ఇంకా అదే పట్టుకున్నాడు, నాకు వేరే కావాలి, నాకు వేరే కావాలి అని. నేను ఏంటంటే కొద్దిగా లూజ్ ఉంటేనే బాగా మళ్ళీ వానికి ఎందుకు చెప్పినావు అట్లా, వాడేమో ముఖం మార్చుకున్నాడు వినట్లేదని నేను మా ఆయన. ఇక మా మమ్మీ ఏమో షూలు పిచ్చిగా నచ్చినాయి తనకు, ఇప్పమ్మ దాపెడతా ఎప్పుడన్నా ఒకసారి వేసుకుందాం అంటే కూడా వినట్లేదు తను. మా నాన్నగాని కాలు మొక్కినా కూడా వాడు వినట్లేదు అనమాట. ఇక నేను కూడా చెప్పినాను, ఇంకా మీ ఇద్దరి ఇష్టం ఏమైనా చేసుకోండి, ఇంకా మంచిగా ఉన్నాయంటే వినట్లేదు కదా నాని, సరేలే డాడీ చెప్పినట్టు వేరేవైతే తీసుకొచ్చుకో, ఇంకా షూలు అయితే ఇప్పేసే అని అంటే ఇంకా మా నాన్నగాడు ఇంకా కూర్చున్నాడు అనమాట. ఇంకా ఆలోచిస్తుండు. ఇంకా నేను ఒకటే చెప్పినాను అనమాట, కనయ్య నేను షూలు తెస్తాను, నువ్వు బాగాలేదని అంటున్నావు కదా, సరేలే ఇంకోసారి నీకు ఏది సెలెక్షన్ చేయను, ఇక డాడీ సెలెక్షన్ చేస్తాడు, డాడీ చెప్పినట్టే ఇను అని చెప్పాను అనమాట. ఇక చెప్పినాను అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే షూలకు లైట్లు పడాలంట, లైట్లు పడాలి, నాకు లైట్లు పడేది కావాలి అని అంటే, అవి నైట్ పూటనే పని చేస్తానని, ఇప్పుడు టీలు పని చేయవు కదా, ఎందుకులే వేస్ట్గా అని చెప్తే కూడా వినట్లేదు. ఇక మన ఇష్టంలే, మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాము అని అనుకున్నాం అనమాట. ఇంకా ఇదనమాట బ్లాగ్ అయితే. ఇద్దరికైతే మంచిగా షూలు అయితే తీసుకొని ఇంకా స్కూల్ కాడికి వెళ్ళి ఫీజు అయితే కట్టేసి ఇంకా మా తమ్మునికి బ్రాస్లెట్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంటికి. లాస్ట్కి వస్తే ఇంకా మా నాన్నగారు నన్నైతే ఒకటే సతాయిస్తుండనమాట. సో ఇంకా మళ్ళీ చివరికి ఏమన్నాడంటే, సరేలే అమ్మ నేను కొద్దిగా అలిగాను అనమాట, సో నేను తెచ్చినది నువ్వు బాగాలేదు అంటున్నావు కదా, నీ ఇష్టంలే, నీ ఇష్టం వచ్చినది తెచ్చుకో డాడీ అంటే పోయి అని నేను అలిగేసరికి సరేలే అమ్మ ఉండనులే అని చెప్పిండు అనమాట. ఇక మళ్ళీ దానిలో రిటర్న్ అయితే పెట్టలేదు. సో షూలు అయితే మంచిగా నచ్చినాయి, మమ్మీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇక ఇదనమాట, కొద్దిసేపు నాన్నగారు అయితే సతాయించండి. ఇంకా వచ్చేటప్పుడు పల్లీలు అయితే, ఉడకబెట్టిన పల్లీలు అయితే తీసుకొని అయితే వచ్చేసింటి, ఇంకా అవి తినుకుంటూ కూర్చున్నారనమాట. సో ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.